ఏ పని చేయకుండా ఇంట్లోనే ఎలా టైంపాస్ చేయాలా అని ఫీల్ అయ్యాను. నా కోసం చెప్తే డిసప్పాయింట్ అవుతారు. ముఖ్యంగా అఖిల్ డిప్రెస్ అవుతాడు. ఏంటో చెప్పండి. ఇందాక హ్యాపీగా ఉన్నారు, బయటికి వెళ్ళొచ్చాక డల్ అయ్యారు. ఏమైంది? ఏం లేదు వసు గారు, ఆఫీస్ ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. యాక్చువల్లీ అది హాఫ్ అన్ అవర్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ టైంకంతా మనం ఆఫీస్కి రీచ్ అవ్వాలి. ఓకే, త్వరగా వెళ్ళాలి, టైం అవుతుంది. మేం రెడీగా ఉన్నాం అభి, బయలుదేరడమే ఆలస్యం. అందరూ వచ్చారు కానీ ఎవరో మిస్ అయినట్టున్నారు. ఇంకెవరు? హారిక, అత్తయ్య. వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా? భారీగా రెడీ అవుతున్నారు అభి. ఈయన నవ్వుతున్నారు కానీ ఆ నవ్వులో ఏదో దాగుంది. ఇప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలి. ఏం జరిగినా సరే వాళ్ళకి నిజం మాత్రం చెప్పను. వసు గారి ఇంకెప్పుడు నాతో చెప్పకుండా నా మేకప్ మెటీరియల్ టచ్ చేయకండి ఆంటీ. చచ్చిన వాడి జోలికి పోనే. అయినా నీలాంటి యావరేజ్ అమ్మాయికి మేకప్ కావాలి, నాలాంటి నేచురల్ బ్యూటీకి అవసరమే లేదు. మరెందుకు అకృతి పడ్డారు? అబ్బా, ఏదో ట్రై చేశాను లేవే, పద వెడదాం. పదండి. ఒక్క నిమిషం. ఆఫీస్ తెరవగానే చైర్మన్ కుర్చీలో నువ్వే కూర్చుంటున్నావు కదా. అది నిన్ననే ఫిక్స్ అయ్యాం కదా ఆంటీ. సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్ నేనే. ఆ వసు కూర్చోవాలని ప్రయత్నిస్తుంది, అస్సలది జరగనివ్వకు. అభి బావగారు కూర్చున్నా సరే పైకి లేపి నేను కూర్చుంటా. అభి వసూలు తప్ప ఆఫీసులో నీకెవ్వరూ పోటీ రారే. ఎస్ ఆంటీ, ఇక నుంచి ఇంట్లో ఆఫీస్లో నాదే ఇష్టారాజ్యం. పదండి. అందరూ రెడీయా? రెడీ అభి. టైం అవుతుంది. సరే పదండి, రండి. పద. అను, కీర్తి,
మన ఆఫీస్ పావని, మన సొంత ఆఫీస్. అవునండి, మన సంస్కృతి ఈవెంట్ ఆఫీస్. మన ఆఫీస్ని చూస్తుంటే ఇప్పుడే నా కాళ్ళొచ్చినంత ఆనందంగా, నేను నడుస్తున్నంత సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు పరాయి వాళ్ళ ఆఫీసులో జీతగాళ్ళగా పనిచేశాం. ఇప్పుడు మన సొంత ఆఫీస్కి వచ్చాం. ఈ ఆఫీస్ నాది. దీన్ని నా గ్రిప్ లో పెట్టుకుని అందరినీ పోటాడుకుంటాను. డాడీ, నేను పెద్దయ్యాక మన ఆఫీస్లోనే వర్క్ చేస్తాను. మీ పేరు నిలబెడతాను. అన్నయ్యతో పాటు మేము కూడా మన ఆఫీస్లో జాబ్ చేస్తాం డాడీ. మేము ఆఫీస్ చూసుకుంటాం, మీరు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. అందరికీ ఆఫీస్పై ఎన్నో ఆశలున్నాయి. ఆఫీస్ కోసం అందరూ కలలు కంటున్నారు. ఏం చేసినా సరే ఈ ఆఫీస్ని రన్ చేయాలి. అఖిల్ కోసం కూడా రన్ చేయాలి. ఆయన మనసులో ఏదో ఉంది. పైకి నవ్వుతున్నా మనసులో దేని గురించో బాధపడుతున్నారు. అదేమై ఉంటుంది? పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? టైం అయింది నాయన. పూజ మొదలు పెడదామా? మొదలు పెట్టండి. వ్యాపార అభివృద్ధి రస్తు, ఐశ్వర్య ప్రాప్తి రస్తు, శుభమస్తు. అయ్యా, ఈ కొబ్బరికాయ కొట్టండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. రిబ్బన్ నేను కట్ చేస్తాను పంతులు గారు. కత్తెర నాకు ఇవ్వండి పంతులు గారు. నేను కట్ చేయలేనా ఆంటీ? మీరు ఆగండి. నువ్వు కూడా వద్దులే హారిక. అభినో వసునో కట్ చేస్తారు. అవునబి, మీ ఇద్దరే కట్ చేయాలి. నేను కాదన్నయ్య, ఒక చీఫ్ గెస్ట్ కట్ చేస్తారు. చీఫ్ గెస్టా? ఎవరిని పిలిపించారన్నయ్య? ఎవరు డాడీ? మీ అఖిల్ బాబాయ్. నేనా? నువ్వే రిబ్బన్ కట్ చేయాలి. వద్దన్నయ్య, అసలే నా టైం బాలేదు. ఇదిగో, నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ అవిటివాడితో ఆఫీస్ ఓపెన్ చేయించడం అశుభం అన్నయ్య. ఇంకెప్పుడు అలా అనుకు అఖిల్. నువ్వు అవిటివాడివి కాదు. ఆ ఊహ కూడా నీ మనసులోకి రానివ్వకు. కానీ నిజం అదే కదా వదినా. అది నిజం కాదురా, తాత్కాలికం. నువ్వు మళ్ళీ లేచి నడుస్తావు. అప్పటి వరకు నా బతుకు వీల్ చైర్లోనే కదా అన్నయ్య. నువ్వలా ఫీల్ అవ్వకూడదనే మీ అన్నయ్యలు ఈ ఆఫీస్ తెరుస్తున్నారు అఖిల్. నీకోసమే ఇదంతా చేస్తున్నారు. మన ఆఫీస్ని ఓపెన్ చేయడానికి నీకంటే ఎక్కువ అర్హత ఎవ్వరికీ లేదు అఖిల్. నీ చేత్తో ఓపెన్ చేస్తే మనకంతా శుభమే జరుగుతుంది. కట్ చేయ అఖిల్. బన్నీ, అను, కీర్తి, మీరు కూడా రండి, కలిసి కట్ చేద్దాం.
ఏవండి, ఏంటి అలా చూస్తున్నారు? లోపలికి రండి. పదండి. ఏమే, అదిగో అదే చైర్మన్ కుర్చీ. అది చైర్మన్ చైర్ కాదాంటీ, నా సింహాసనం. కాసేపట్లో ఆ సింహాసనంపై నాకు పట్టాభిషేకం జరగబోతుంది. ఇదిగో నీ పక్క నాకు కూడా కూర్చేయించవే. ఎందుకు? పూర్వకాలంలో రాజులకు మంత్రులు, రాజగురువులు అండగా ఉండేవారు కదా, అలా నేను నీకు తోడుగా ఉంటాను. నా పట్టాభిషేకం అయ్యాక చూద్దాం. శుభగడియలు మొదలయ్యాయి. ఈ సంస్థ యజమాని తన స్థానంలో కూర్చుంటే మంచిది. పద అభి, చైర్మన్ చైర్లో కూర్చుందు గాని. ఆ చైర్లో కూర్చోవాల్సింది నేను కాదన్నయ్య. చూసావా ఆంటీ, అభిబావ్ గారు కూడా చైర్మన్ గా నా పేరు చెప్పబోతున్నారు. ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు తప్ప ఇంకెవరికుందబి? నాకంటే ఎక్కువ అర్హత ఒకరికుందో తినా. అది నాకే ఆంటీ. ఆ వన్ అండ్ ఓన్లీ చైర్మన్ పర్సన్ నేనే. నీకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు ఇంకెవరున్నారన్నయ్య? మా నాన్నయ్యకి. నేనా? అవునన్నయ్య. ఈరోజు నుంచి సంస్కృతి ఈవెంట్ చైర్మన్ మీరే. నేను చైర్మన్ ఏంటి అభి? ముందు నుంచి నువ్వే కదా ఈ కంపెనీని చూస్తున్నావు. ఈ రోజు నుంచి ఈ కంపెనీని నడిపే సారథి మీరే అన్నయ్య. నాకేం తెలుసని నన్ను చైర్మన్ చేస్తున్నావు అభి? నాకేం అర్హత ఉందని? నువ్వు మా అన్నయ్యవి, ఇంటికి పెద్దవాడివి, నాన్నలాంటి వాడివి, మంచివాడివి. ఇంతకు మించిన అర్హతలు ఇంకేముంటాయన్నయ్య? అవును బావగారు, కుటుంబంలో మీరు పెద్దవారు, కంపెనీలో కూడా మీకు పెద్ద స్థానం ఉండాలి. మీరే మా చైర్మన్. బాగుంది వసక్క, చాలా బాగుంది బావగారు. వయసులో పెద్దవారినంత మాత్రాన భాస్కర్ బావు గారిని చైర్మన్ చేసేస్తారా? ఏం మాట్లాడుతున్నావు హారిక? నిజం మాట్లాడుతున్నాను. ఆఫీస్ బయటున్న మన చెట్టుకి భాస్కర్ బావు గారి కంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది. అలా అని ఆ చెట్టుని తీసుకొచ్చి చైర్మన్ చేస్తారా? హారిక, చైర్మన్ కుండాల్సిన అర్హత వయసు కాదు, అనుభవం. అది భాస్కర్ బావు గారికుందా? భాస్కర్ బావు గారు సొంతగా ఏ నిర్ణయమైనా తీసుకోగలరా? ధైర్యంగా పనిచేయగలరా? లైఫ్ లో ఒక్క ఈవెంట్ కూడా చేయని బావగారిని ఎలా ఏకంగా చైర్మన్ ఇచ్చేస్తారు? అంతా మీ ఇష్టమేనా? భాస్కర్ బావగారిని కాదని ఇంకెవరిని చైర్మన్ని చేయాలి? నన్ను చేయండి. నాకు చదువుంది, ధైర్యం ఉంది, తెలివితేటలు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? సుమిత్రాదేవి గారి ఆఫీస్లో నేను మేనేజర్గా వర్క్ చేశాను కదా. అదే ఆఫీస్లో భాస్కర్ బావు గారు ఏం పని చేశారో మీ అందరికీ తెలుసు. షట్ అప్ హారిక.
అందరి ముందు మా అన్నయ్యని ఇన్సల్ట్ చేస్తావా? మరి మీ అన్న వదిలేలు నా టాలెంట్ ని ఇన్సల్ట్ చేయొచ్చా? నాకు ఏం తక్కువని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు? నీకంటే కాళ్ళు లేవు, నుంచొని ఏ పని చేయలేవు. నిన్ను ఏ మూల కూర్చోబెట్టినా ఒక అర్థం ఉంటుంది. కానీ నేను నీలా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదే. భాస్కర్ బావ గారి లాగా మెచ్యూరిటీ లేని దాన్ని కాదు. హారిక, వసు, ఇంతకు మించి ఇంకొక్క మాట నీ నోటి నుంచి వచ్చిందో ఇది ఆఫీస్ అని కూడా చూడను. కాస్తైనా కామన్ సెన్స్ ఉందా నీకు? భాస్కర్ బాబు గారు, అఖిల్ నీ కంటికి ఎలా కనిపిస్తున్నారు? ఓ 2 రోజులు మేనేజర్గా చేస్తే అదే ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నావా? 2 రోజులు ఆఫీస్లో నువ్వేం చేసావో కూడా అందరికీ తెలుసు. ముందు పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడడం నేర్చుకో, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో గమనించు. మరోసారి మాట జారితే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. ఆగవే, వసుకున్న కోపానికి నిన్ను కొట్టి చంపినా చంపేస్తుంది. కామ్గా ఉండు. హారిక తరపున నేను సారీ చెప్తున్నాను వదినా. సారీ వదినా, తను తెలియకేదో మాట్లాడింది, క్షమించండి. ఈ కంపెనీకి చైర్మన్ అయ్యే అర్హత మీకు మాత్రమే ఉంది బావగారు. ఇది మీ తమ్ముడు డిసైడ్ చేసింది. దాన్ని కాదనే హక్కు, అధికారం ఎవరికీ లేదు. కామ్గా ఉండమన్నాను కదే. నీ వెదవాగుడికి వసు మాత్రమే మాట్లాడుతుంది. అభి రియాక్ట్ అయితే నువ్వు ఈ ఆఫీసులోనే ఉండలేవు. మౌనంగా ఉండు. వద్దబి, హారిక అన్నట్టు నేను ఆ చైర్కి తగిన వాడిని కాదు. నువ్వే కూర్చో, నేనే నీ కింద పనిచేస్తాను. లేదనే, నేనే కాదు, అఖిల్, వసు గారు, మన స్టాఫ్ అంతా మీకు తోడుగా ఉంటాం. మీరే మా చైర్మన్. హారిక అన్న మాటలు మనసులో పెట్టుకోకండి బావగారు. తనవి తెలిసి తెలియని మాటలు. ప్లీజ్ కూర్చోండి. అనయ్య, ఏడోకనయ్య, రండి కూర్చోండి. సంస్కృతి ఈవెంట్ చైర్మన్గా ఛార్జ్ తీసుకుంటున్నానని సంతకం పెట్టాననే. థ్యాంక్స్ అభి, ఇది నా లైఫ్లో మర్చిపోలేను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్నయ్య. ఓ సారీ, చైర్మన్ సార్. థ్యాంక్ యూ అభి. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ అఖిల్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ పావని. రా. కంగ్రాట్స్ బావగారు. థ్యాంక్ యూ వసు. కంగ్రాట్స్ పెద్దనాన్న. థ్యాంక్ యూ బన్నీ.
ఏంటే అంత ఆవేశం? ఆవేశం కాదు, ఆక్రోధం, ఆవేదన, ఆవేశం అన్నీ. నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు అలా తొందరపడితే ఎలాగే? నీ గురించి అందరూ ఏమనుకుంటారు? ఎవ్వరేమనుకున్నా నన్ను చైర్మన్ చైర్లో కూర్చోమని, ఆఫీస్ని గుప్పెట్లో పెట్టుకోమని నువ్వే కదా చెప్పావు. నేనే చెప్పానే, ఇప్పుడు నేనే ఆగమంటున్నాను కదా.